దిపోయాడు. అసలు అక్కడికి ఎలా వెళ్ళావు బ్రో? పాపం బయటికి కూడా రాలేకపోతున్నాడు. ఆల్ఫైన్ మ్యాప్ హైడ్ అండ్ సీక్ పార్ట్ 2. ఈసారి మనం సెలెక్ట్ చేసుకున్న ప్లేస్ వచ్చి డాక్ మామ. చాలా పెద్ద ప్లేస్ అండ్ ఈసారి అందుకే అలైవ్ అయితే 48 పెడుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే నాతో పాటు ఇద్దరు హెల్పర్ ని తీసుకొచ్చాను, బన్నీ అండ్ బీస్టీ. ఎందుకంటే ఆ ప్లేస్ చాలా పెద్దదనమాట, ఎతకడం చాలా కష్టం అవుతుంది. ఇక్కడే ఒక 10 మినిట్స్ వెయిట్ చేసి మనోళ్ళందరూ దాక్కున్నాక ఇంక వాళ్ళని వెతకడానికి బయలుదేరిపోయాము. స్టార్టింగ్ ఈ డ్రమ్స్ పైన ఎతికాము, ఎవరు కనిపించలేదు. అసలు విచిత్రం ఏంటంటే మేము లోపలికి వచ్చిన 4 నిమిషాల వరకు మాకు ఒక్కరు కూడా కనిపించలేదు. ఇంకా ఆ తర్వాత ఈ మూల కనిపించారు మామ. కొడదాం అనుకుంటే కింద పడిపోయా. కింద నుంచి మళ్ళీ పైకి ఎక్కుదాం అనుకుంటే ఈ మూల ఒక ఆయన కూర్చో ఉన్నాడు. ఫస్ట్ కనిపించింది ఈ బ్రోనే, మనోడిని అయితే వేసేసాను. ఇంకా పైకి వెళ్తే అక్కడ వరుసగా దాక్కో ఉన్నారు మామ. ఈ పిల్లర్స్ పైన పొనుకో ఉన్నారు. ఇంకా ఒక్కొక్కరిని చంపుకుంటా వచ్చేసాను. ఈ పక్కనే దీనిపైన ఇంకొక ఆయన పొనుకో ఉన్నాడు. ఇందాక చూడలేదు, ఇప్పుడైతే చూసేసాను. ఇంకా ఈ కమ్మిల పైకి ఎక్కా మామ. ఫస్ట్ అయితే ఈ బ్రో కనిపించాడు. ఇంకా వెంటనే లాంగ్ లో మళ్ళీ ఇంకో బ్రో కనిపించాడు. చాలా మంది వరకు ఈ కమ్మిల పైనే దాక్కో ఉన్నారు. ఈ పైన అయితే చాలా మంది దాక్కో ఉన్నారు మామ. వెళ్దామని చూస్తే కింద పడిపోయాను. మళ్ళీ తిరుక్కొని వచ్చాను. ఇందాక ఈ బ్రో కనిపిలా, ఇప్పుడెవరో ఈ గోల్డ్ లో నుంచి కాళ్ళు చేతులు కనిపిస్తా ఉన్నాయి. లైవ్ లో ఆయన మెసేజ్ చేస్తా ఉన్నాడు, నేను ఎలా వెళ్ళానో దాంట్లో ఇరుక్కుపోయానన్నా, బయటకు రాలేకపోతున్నాను అని చెప్తున్నాడు. ఇంకా సర్లే అని చెప్పి కొంచెం తలకాయ బయటికి పెట్టాడు. నేను ఇక్కడి నుంచే కొట్టేశాను. ఇంకా కొంచెం ముందుకు రాగానే దీని కింద ఇంకొక ఆయన పనుకో ఉన్నాడు. ఆ బ్రోని కూడా వేసేసాను. ఇందాక ఎక్కాలనుకున్నా కదా మామ, ఈసారి అయితే వాలేసుకొని మరీ పైకి ఎక్కేసాను. ఇక్కడైతే 5 మంది వరకు ఉన్నారు. అందరినీ మా ఊళ్ళో వేసేసారు. ఇక్కడ నుంచి ఆ లాంగ్ లో ఒక ప్లేయర్ అయితే కనిపించాడు. ఇంకా అక్కడైతే ఎవరో కనిపించలేదని చెప్పి ఇటు పక్కకు వచ్చేసాము. ఇక్కడైతే ఇంకొకరు కనిపించారు. లోపలికి వెళ్తే ఈ క్రేట్ లో ఇంకొకరు కనిపించారు. ఇంకా లాస్ట్ ఇద్దరున్నారు మామ. ఎతికి మాకైతే తలనొప్పి వస్తుంది అనమాట. 10 నిమిషాల నుంచి ఎతుకుతున్నాము. ఆ ఇద్దరు ఎక్కడున్నారో కనిపించి సావట్లేదు. ఇంకా స్పెక్ లో ఉన్న మా గిల్లిమెట్స్ ని ఏదో ఒక క్లూ ఇవ్వమంటే మా వాళ్ళు ఒక క్లూ ఇచ్చారు. వాళ్ళిద్దరు కూడా బౌండరీస్ లోనే ఉన్నారు, బాగా ఎతకండి అని. ఇంకా మేమైతే బౌండరీస్ లోనే ఎతుకుతా ఉన్నాము. ఫైనల్లీ బీస్టీకి ఇక్కడ ఒకరు కనిపించారు మామ. ఎక్కడ దాక్కున్నాడు తెలుసా? ఈ షిప్ పక్కన ఇది ఉంది చూడండి, దానిపైన పొనుకో ఉన్నాడు మామ. ఇంకా లాస్ట్ టాప్ 1 ఈ డ్రమ్స్ పైన అయితే పొనుకో ఉన్నాడు. కానీ నేను ఫస్ట్ వచ్చిందే ఈ ప్లేస్ కి. ఫస్ట్ లో ఈయన ఇక్కడ లేడు, మధ్యలో వచ్చాడు అనమాట. మనోడైతే ప్లేస్ చేంజ్ అయ్యాడు, అందుకే మనోడికి గివ్ అవే ఇవ్వలేదు. ఇంకా టాప్ 2 పర్సన్ ఆ షిప్ పక్కన పనుకున్నాడు కదా, ఆ బ్రోకి గివ్ అవే ఇచ్చేసాను మామ. ఎట్టయితే ఏముంది, లాస్ట్ కి ఆల్ఫైన్ మ్యాప్ లోనే ద టఫెస్ట్ ప్లేస్ డాక్ అయితే కంప్లీట్ చేసాము. ఇంకా చాలా ప్లేస్లు ఉన్నాయి, అవి కూడా ఎలా అయినా సరే హైడ్ అండ్ సీక్ పెట్టి కంప్లీట్ చేసేయాలి. మీరు కూడా జాయిన్ అవ్వాలంటే ఈ వీడియోకి ఇప్పుడే లైక్ చేసి మర్చిపోకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. నేను ప్రతిరోజు సాయంత్రం హైడ్ అండ్ సీక్ లైవ్ పెడతాను.